ఈ వీడియోలో మనం పిఎల్సి ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. ఇందులో బేసిక్ ఫంక్షన్స్ ఏంటంటే అండ్, ఆర్, నాట్ లాజిక్ గేట్స్, నాండ్, నార్, ఎక్స్ఆర్ లాజిక్ గేట్స్. ఈ వీడియోలో అండ్, నాండ్ లాజిక్ గేట్స్ గురించి నేర్చుకుందాం. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటంటే సిరీస్ ఆఫ్ మేక్ కాంటాక్ట్ అంటే నార్మలీ ఓపెన్ కాంటాక్ట్. ఓకేనా? అవి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే అది ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. మనకి సాఫ్ట్వేర్లో ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బ్లాక్ ఉంది కదా, దీనికి ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 అండ్ ఒక అవుట్పుట్ క్యూ. ఇది మన ఎండ్ గేట్. ఓకే, లోపల ఎండ్ సింబల్ ఉంటుంది. మనకి ఎండ్ గేట్ ఫంక్షనాలిటీ ఏంటంటే దాని అవుట్పుట్ ఎప్పుడు ఆన్ అవుద్దంటే అన్ని ఇన్పుట్స్ ఆన్ అయితేనే అవుట్పుట్ ఆన్ అవుద్ది. ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్ అయినా సరే అవుట్పుట్ ఆఫ్లోనే ఉంటుంది. మనకి ఈ ఎండ్ గేట్లో డిఫాల్ట్గా 4 ఇన్పుట్స్ ఉంటాయి. మనకి 2 ఇన్పుట్స్ అయితే 2 ఇన్పుట్స్ వాడుకోవచ్చు, 3 ఇన్పుట్స్ అయితే 3 ఇన్పుట్స్ వాడుకోవచ్చు, 4 కావాలనుకుంటే 4 వాడుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఏదైనా వాడకుండా అలా వదిలేస్తే కనుక ఇన్పుట్, దాని డిఫాల్ట్ స్టేట్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? అన్యూజ్డ్ బ్లాక్ ఇన్పుట్ ఏంటి, ఎండ్ గేట్లో అయితే కనుక 1 తీసుకుంటుంది. మనకి లాజిక్ టేబుల్ చూస్తే కనుక అవుట్పుట్ ఎప్పుడు ఆన్ అవుద్దంటే అన్ని ఇన్పుట్స్ ఆన్ అయితేనే అవుట్పుట్ ఆన్ అవుద్ది, లేదా ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్లో ఉన్నా అవుట్పుట్ ఆఫ్లోనే ఉంటుంది. మనం దీన్ని ప్రోగ్రాంలో చెక్ చేద్దాం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ముందుగా ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్పుట్స్ అవుట్పుట్స్కి మనం ఒక నేమ్ అసైన్ చేద్దాం. ఎడిట్ ఇన్పుట్ అవుట్పుట్ నేమ్స్. ఇది ఓపెన్ అవ్వడం టైం పడుతుంది. మనం ప్రోగ్రాంలో i3, i4, i5 తీసుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐఓ బోర్డులో i3, i4, i5కి టాగల్ స్విచెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో i3ని నేను స్విచ్ 1 అంటాను. ఓకే, ఆ కమెంట్ రాద్దాం. i4 అదేవిధంగా i5 స్విచ్ 3. నేను Q1 అవుట్పుట్ యూస్ చేస్తున్నాను. ఇది ల్యాంప్ 1. ఓకే, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు 3 ఇన్పుట్లు తీసుకున్నాం. ఇన్పుట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్న ఇది i1, i3 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్, ఇంకో 2 ఇన్పుట్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేయండి. i3 అయిపోయింది, i4 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ i5. ఓకే, మీరు సిమ్యులేషన్లో అయితే కనుక ఏ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్నా సరే ఇష్యూ లేదు. i1 తీసుకోండి, i2 తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం ఎండ్ గేట్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే బేసిక్ ఫంక్షన్స్లో ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఎండ్. నెక్స్ట్ ఒక అవుట్పుట్ తీసుకోండి. ఇప్పుడు కనెక్ట్ చేయండి. i3ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇన్పుట్ కనెక్ట్ చేయండి, i4 సెకండ్ ఇన్పుట్, i5 థర్డ్ ఇన్పుట్. అవుట్పుట్ కనెక్ట్ చేయండి. ఇది మన ఎండ్ గేట్. ఓకే, మనం ఇప్పుడు సిమ్యులేషన్ చేద్దాం. దాని తర్వాత పిఎల్సీలో డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. సిమ్యులేషన్ కోసం టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ సెలెక్ట్ చేయండి. ఫంక్షన్ బ్లాక్లో అన్యూజ్డ్ ఇన్పుట్ ఏది, 4th ఇన్పుట్. ఇది రెడ్ కలర్లో ఉంది. ఎండ్ గేట్లో మనం ఇన్పుట్ వాడకపోతే దాని స్టేటస్ బై డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. ఇప్పుడు మీరు i3 ఆన్ చేయండి. ఎండ్ గేట్ అవుట్పుట్ ఆఫ్లోనే ఉంది. ఎండ్ గేట్ అప్పుడు ఎప్పుడు ఆన్ అవుద్ది, అన్ని ఇన్పుట్స్ ఆన్ అయితేనే అవుట్పుట్ ఆన్ అవుద్ది. సో అన్ని ఇన్పుట్స్ ఆన్ చేయండి.
అప్పుడు మాత్రమే అవుట్పుట్ ఆన్ అయింది. ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్ అయినా అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఇది మన ఎండ్ గేట్ సిమ్యులేషన్. ఇప్పుడు మనం పిఎల్సిలో మన ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. ఓకే, టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పీసీటీ లోగో సెలెక్ట్ చేయండి. ఐపీ సెలెక్ట్ చేయండి, మన పిఎల్సి ఐపీ. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది పిఎల్సిలోకి. ఎస్ కొట్టండి, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ చూడండి, డిస్ప్లే స్టేటస్ చూడండి పిఎల్సిలో. కంప్లీట్ అయిపోయింది. ఎస్ కొట్టండి. సో మన ప్రోగ్రామ్ అనేది పిఎల్సిలో డౌన్లోడ్ అయ్యింది. మనం వాడేది ఏంటి? ఇన్పుట్ 3, ఇన్పుట్ 4, ఇన్పుట్ 5. ఓకే, మనం ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్ళి ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. సో ఆన్లైన్లోకి వెళ్ళండి. ఐపీ సెలెక్ట్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ప్రజెంట్ మనం ఆన్లైన్లో ఉన్నాం. ఓకే, సో ప్రజెంట్ 3 ఇన్పుట్స్ నేను ఆఫ్ చేస్తాను, అన్ని ఇన్పుట్స్ని. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ 3 ఆన్ చేస్తాను. ఇన్పుట్ 3 ఆన్ అయింది. ఇక్కడ చూస్తే కనుక మనకు సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్ అయింది. ఇన్పుట్ 3 రెడ్ కలర్లో ఉంది, ఇన్పుట్ 4, ఇన్పుట్ 5 అంటే స్విచ్ 2, స్విచ్ 3 బ్లూ కలర్లో ఉన్నాయి, ఆఫ్లో ఉన్నాయి. నేను 4 కూడా ఆన్ చేస్తాను. ఓకే, ఎండ్ గేట్ అవుట్పుట్ ఆఫ్లోనే ఉంది, అందుకని ల్యాంప్ 1 ఆఫ్లో ఉంది. నేను ఇప్పుడు ఇన్పుట్ 5 ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ 1 ఆన్ అవుద్ది, ఎందుకంటే ఎండ్ గేట్ ఆన్ అవుద్ది కాబట్టి. చూసారా, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4, ఇన్పుట్ 5 మొత్తం అన్ని ఇన్పుట్స్ ఆన్ అయినాయి కాబట్టి ఎండ్ గేట్ అవుట్పుట్ ఆన్ అయింది, ల్యాంప్ ఆన్ అయింది. ఏ ఒక్క ఇన్పుట్ కానీ అన్ని ఇన్పుట్స్ కానీ ఆఫ్ అయితే ఎండ్ గేట్ అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది, ల్యాంప్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నాండ్ గేట్ గురించి డిస్కస్ చేద్దాం. నాండ్ గేట్ అనేది ఎండ్ గేట్కి ఆపోజిట్. ఓకే, సో ముందుగా బేసిక్ ఫంక్షన్స్కి వెళ్ళి ఇక్కడ నాండ్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఒక అవుట్పుట్ తీసుకోండి. మీరు చూస్తే కనుక B1 బ్లాక్ అనేది ఎండ్ బ్లాక్. ఓకే, B2 బ్లాక్ అనేది నాండ్ లాజిక్. నాండ్ అనేది ఇన్వర్స్ ఆఫ్ ఎండ్ గేట్, లేదా ఎండ్ ప్లస్ నాట్ని నాండ్ అనొచ్చు. దీనికి సింపుల్ డిఫరెన్స్ ఏముంటుందంటే, నాండ్లో అవుట్పుట్లో ఒక బబుల్ ఉంది చూసారా, నాట్, ఇది నాట్ గేట్, ఇది నాండ్ గేట్. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే I3 ఉంది కదా, స్విచ్ 1, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసేలాగా నాండ్ గేట్ యొక్క ఫస్ట్ ఇన్పుట్ సెలెక్ట్ చేయండి, కనెక్ట్ చేయండి. అదేవిధంగా I4 ఉంది కదా, స్విచ్ 2, మౌస్ ఇలా పెడితే బ్లూ బాక్స్ వచ్చింది కదా, ఆ వచ్చాక మౌస్ క్లిక్ చేసి ఇలా తీసుకొచ్చి నాండ్ గేట్ సెకండ్ ఇన్పుట్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా చుట్టూ ఒక బాక్స్ వచ్చింది, చిన్న బాక్స్, బ్లూ బాక్స్, అప్పుడు వదిలేయండి. అదేవిధంగా స్విచ్ 3 దగ్గర కూడా మౌస్ ఇలా పెడితే ఒక చిన్న బ్లూ బాక్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఇలాగా వదిలేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే నాండ్కి కూడా మనం స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, Q2 కమెంట్ అండి, ఇది ల్యాంప్ 2 అంటాను. సో
ఎండ్ అనేది నాండ్కి ఆపోజిట్, నాండ్ అనేది ఎండ్కి ఆపోజిట్. సో Q1 ఆన్లో ఉంటే ఇప్పుడు Q2 ఆఫ్లో ఉంటుంది, Q2 ఆఫ్లో ఉంటే Q1 ఆన్లో ఉంటుంది. ఇది మనం ఆన్లైన్లో టెస్ట్ చేద్దాం. మీకు ఆన్లైన్ ఫంక్షనాలిటీ మీ దగ్గర లేకపోతే మీరు డైరెక్ట్గా సిమ్యులేషన్లో టెస్ట్ చేసుకోండి. ఓకే, ముందు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేయాలి. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి PC2 లోగో సెలెక్ట్ చేయండి. IP సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి, ఎస్ కొట్టండి. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయ్యింది. మళ్ళీ ఎస్ కొట్టండి. ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్లోకి వెళ్దాం. ఇక్కడ PLC ఐకాన్ ఉంది కదా చివరన, అది క్లిక్ చేయండి. అప్పుడు మనం ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్తాం. IP సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఓకే కొట్టండి. మన PLC సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు కనెక్ట్ అయ్యింది సాఫ్ట్వేర్కి. మీరు చూస్తే కనుక ఇప్పుడు మనం ఆన్లైన్ టెస్ట్ మోడ్లో ఉన్నాం. ప్రజెంట్ ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 ఆన్లో ఉన్నాయి, ఇన్పుట్ 5 ఆఫ్లో ఉంది. ఓకే, అందుకని ఎండ్ గేట్ అవుట్పుట్ ఆఫ్లో ఉంది, నాండ్ గేట్ అవుట్పుట్ ఆన్లో ఉంది. నాండ్ గేట్ అంటే ఏంటి? ఒక్కసారి మనం దాని ఒక బేసిక్ చూస్తే కనుక నాండ్ గేట్ అనేది దాని ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటంటే బ్రేక్ కాంటాక్ట్స్ ప్యారలల్లో ఉంటే ఇది నాండ్ గేట్. ఓకే, బ్రేక్ కాంటాక్ట్ అంటే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్స్ అని అర్థం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎండ్ గేట్కి నాండ్ గేట్కి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే దీని అవుట్పుట్లో చిన్న బబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నాండ్ గేట్లో ఓకే అవుట్పుట్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుందంటే అన్ని ఇన్పుట్స్ ఆన్లో ఉంటే, చూడండి ఇక్కడ లాస్ట్ 1 2 3 4 ఈ 4 ఇన్పుట్స్, ఈ లాస్ట్ అవుట్పుట్. అన్ని ఇన్పుట్స్ ఆన్లో ఉంటే అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్లో ఉన్నా సరే లేదా అన్ని ఇన్పుట్స్ ఆఫ్లో ఉన్నా సరే అవుట్పుట్ అనేది ఆన్లో ఉంటుంది. సో ఫస్ట్ చెక్ చేద్దాం. అన్ని ఇన్పుట్స్ని ఆఫ్ చేస్తే అవుట్పుట్ ఆన్లో ఉండాలి. మనం అన్ని ఇన్పుట్స్ ప్రజెంట్ ఆఫ్ చేద్దాం. అన్ని ఇన్పుట్స్ ఆఫ్లో ఉన్నాయి. స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 ఆఫ్లో ఉన్నాయి. అవుట్పుట్ 2 అనేది ఆన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ అన్ని ఇన్పుట్స్ ఆఫ్లో ఉంటే అవుట్పుట్ ఆన్లో ఉంది, రైట్. మనం ఏ ఒక్క ఇన్పుట్ ఆన్ అయినా లేదా ఏ ఒక్క ఇన్పుట్ ఆఫ్లో ఉన్నా అవుట్పుట్ ఆన్లోనే ఉంటుంది. అవుట్పుట్ ఎప్పుడు ఆఫ్ అవుద్ది అంటే నాండ్లో అన్ని ఇన్పుట్స్ ఆన్ అయితేనే అవుట్పుట్ ఆఫ్ అవుద్ది. ఇది చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ఇన్పుట్ని ఆన్ చేద్దాం, ఏదో ఒక ఇన్పుట్ని. అవుట్పుట్ ఇంకా ఆన్లోనే ఉంది. ఇంకో ఇన్పుట్ ఆన్ చేయండి, అవుట్పుట్ ఆన్లోనే ఉంది. ఇన్పుట్ 3ని కూడా మనం ఆన్ చేస్తున్నాం అంటే అన్ని ఇన్పుట్స్ ఇప్పుడు ఆన్ అయిపోతాయి, అప్పుడు అవుట్పుట్ ఆఫ్ అవుతుంది. చూసారు, అవుట్పుట్ 2 అనేది ఆఫ్ అయింది. అన్ని ఇన్పుట్స్ ఆన్లో ఉన్నాయి కాబట్టి ఎండ్ గేట్ అవుట్పుట్ ఆన్ అయ్యింది. ఎండ్ గేట్ అవుట్పుట్ Q1, ఇది ఫస్ట్ది అవుట్పుట్ 1. అవుట్పుట్ 2 అనేది నాండ్ గేట్. ఇది మనం ఎండ్ గేట్ నాండ్ గేట్ యొక్క లాజిక్ ఫంక్షన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.